మీ అయ్యగారు శంషాడ్ మట్టి, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఈ అయ్యగారు కూడా శంషాడ్ మట్టి, కూర్చొని వింటున్నా నువ్వు కూడా శంషాడ్ మట్టివి. అంతకంటే ఏం లేదమ్మా, ఉన్నోన్నాడు చెప్తున్నా నేను. గొప్పతనం ఏం లేదు మన దగ్గర. సింపుల్గా నేను అడుగుతా, కొంతమంది అంటుంటారు మా కులం అండి, మా వంశావళండి. సరే, మీ తాత 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 పేరేంటో చెప్పు. చెప్పు నాకు, నేను చెప్తా. మా తాత పేరు అబ్రహాము, మా తాత పేరు. మా పితరుడు అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము. నేను రక్షించబడ్డాక నా వంశావళి ఏందో తెలుసుకున్నా నేను. నా కులం వంశావళి కాదు నేను మాట్లాడుతున్నది. దేవుని ఏర్పాటులో నా వంశావళి, దేవుని ఎన్నికలో నా వంశావళి. అరే వచ్చినాక రెడ్డి అని పెట్టుకుంటాడు, నడ్డిరుగుతుంది, జాగ్రత్త. అసలు నీ వంశావళి ఏందిరా? అబ్రహాం కుమారుడు అంటానో రెడ్డి అంటానో, ఏదో ఒకటి చెప్పరా. నీది నువ్వు అబ్రహాం కుమారువా రెడ్డివా? రావు అని పెట్టుకుంటాడు. ఎవడివి నువ్వు? అబ్రహామువా? అబ్రహాం వంశాల నుండి వచ్చావా? లేకపోతే డాష్ 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 అక్కడి నుండి వచ్చావా? వీడు ఈ క్రైస్తత్వంలో వచ్చినాక కూడా వీడికి కులం పేరు కావాలి. వీడికి మెంటలోడు, వాడికి రక్షణ లేదు. వాడు పెద్ద స్పీకర్, వాడు మమ్మల్ని విమర్శిస్తాడు. వాడు మళ్ళీ అసలు నువ్వు ఎవడురా? అబ్రహాం సంతానమా కాదా? అబ్రహాం సంతానానికే పరలోకం. రెడ్డికి పరలోకం లేదు, కాపుకు పరలోకం లేదు, మాదికకు పరలోకం లేదు, మాలకు పరలోకం లేదు, ఏ కులానికి పరలోకం లేదు, ఏ మతానికి పరలోకం లేదు. అబ్రహాం సంతానం మాత్రమే ఉన్నది. నువ్వెవడివి? నీ వంశావళి ఏంటిది? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు చెప్పు నాకు. ఎవరు నువ్వు? అసలు నువ్వు రక్షణ పొందుకున్నావట. రక్షణ ముందే చెప్పాను కదా, షాకులు తగలబోతానని. నువ్వు రక్షించబడితే నీ కులమేందో చెప్పాలా? నీ కులమేందో చెప్పాలా? నీ కులము క్రైస్తవ కులము. క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. నీ జన్మ క్రైస్తత్వము, నీ మరణము క్రైస్తత్వము. నువ్వు వెళ్ళేది క్రైస్తత్వంలోనికి, పరలోకానికి వెళ్ళేది కూడా. మళ్ళీ రెడ్డిలు అంటారు, రావు అంటాడు, ఇదంటాడు, అదంటాడు. దరిద్రులు. ఎందుకంటే నువ్వు రక్షించబడింది శరీరంలోకి వచ్చినాక కాదు. నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు ఈ మట్టి శరీరం, చెంచడు మట్టిలోనికి వచ్చినాక రక్షణ రాలా. నువ్వు ఏర్పరచబడినప్పుడే రక్షించబడ్డావు. దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నుకున్నప్పుడు, ఆయన మనసులో అసలు ఈ శరీరంలోనికి రాకమునిపే నీ ప్రాణాత్మ ఆయన మనసులో ఉన్నది, ఆలోచనగా ఉన్నది. అప్పుడే ఆయన రక్షించాడు. ఆయన నువ్వు అమెరికాల బుట్టు, ఇండియాల బుట్టు, బొగ్గులాగా నల్లగా ఉండే ఆఫ్రికాల బుట్టు, రక్షణ జరుగుతుంది అంతే. నువ్వు పట్టణంలో పుట్టు, ఊర్లో పుట్టు, అడవిలో పుట్టు. అదిగో ఇక్కడ అడవి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రక్షణ వస్తుంది అంతే. దేవుడు ఏర్పరచుకున్నాడు అంతే, దేవుడు ఎన్నుకున్నాడు అంతే. నేను క్రైస్తవులకు ఈరోజు వాళ్ళ రక్షణ ఏందో వాళ్ళకే తెలియదు. బుద్ధి లేని క్రైస్తవులు, మెంటల్ పాస్టర్లు, వాళ్ళ వంశావళి ఏందో వాళ్ళకి తెలియదు. మళ్ళీ మాకు రక్షణ ఉన్నదంటారు.
నీ వంశావళి నీ కులము నుండి వచ్చింది కాదు. నీ వంశావళి దేవుని జ్ఞానములో నుండి వచ్చింది. ముందు జ్ఞానములో నుండి, భవిష్యత్తు జ్ఞానములో నుండి. అబ్రహాము సంతానము నువ్వు. అబ్రహాం సంతానం తప్ప ఏది పరలోకానికి వెళ్ళదు. ఇంకోళ్ళు అంటారు, అబ్రహాం సంతానం అయితే మనం యూదులమా, మనం ఇజ్రాయేలులమా? ఎస్, మనం ఆత్మీయ ఇజ్రాయేలులం. మనం యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు అంటే అబ్రహాము కుమారుడు, వాగ్దాన కుమారుడు. ఆయన ఆ వాగ్దాన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఆత్మీయ ఇజ్రాయేలుమైన ఈ రోజున మనం వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయెలైట్స్. అందుకే పౌలు గారు అంటాడు, భౌతిక ఇజ్రాయేలుడు కాదు, కానీ వాగ్దానం పొందుకున్నవాడే నిజమైన ఇజ్రాయేలుడు. ఈరోజు చాలామందికి వాళ్ళకి రక్షణ అర్థం కావట్లేదు. రెడ్డి అని ఒకటి పెట్టుకుంటాడు, రావు అని ఇంకోటి పెట్టుకుంటాడు. దొర అట, దొర. వాళ్ళ ఊర్లో వాళ్ళు అంతా అడవి నుండి వచ్చారు కదా, అక్కడ వాళ్ళు దొర అంటారు. వాళ్ళని దొర అని పెట్టుకుంటాడు. ఏంటి ఎవడివి నువ్వు? శంషడు మట్టివిరా దొర, శంషడు మట్టివిరా నువ్వు. నువ్వు దొరవైతే దొరవ కావచ్చు, కానీ శంషడు మట్టివి నువ్వు. బ్రదర్ సిస్టర్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరినో ఎగతాళి చేయాలనో ఎవరినో విమర్శించాలనో కాదు. నీ రక్షణ నీకు అర్థం కావాలా, నీ విమోచన నీకు అర్థం కావాలా, మనం ఎవరమో అనేది మనకు అర్థం కావాలా. దేవుడు ఎందుకు రక్షించాడో తెలుసా? మనం ఎవరమో తెలుసుకోవడానికి. మనం ఎవరం? పలానా కులంలో పుట్టిన వాళ్ళం కాదు, పలానా ప్రాంతంలో ఉన్న వాళ్ళం కాదు, పలానా చదువు చదివిన వాళ్ళం కాదు. మనం ఎవరం? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఎప్పుడు రక్షించాడు ఆయన? జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నిన్ను రక్షించాడు ఆయన. తన మనస్సులో రక్షించేశాడు, స్క్రిప్ట్ రాసేశాడు ఇక్కడ. దాని ప్రకారంగా దేవుడు జరిగిస్తా ఉన్నాడు ఈరోజు. యువర్ లైఫ్ ఈస్ డిజైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. నీ జీవితం భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు డిజైన్ చేశాడు అక్కడ. గాడ్ ఈజ్ ఎ డిజైనర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి దేవుడే రూపకర్త అయి ఉన్నాడు. ఆయనే డిజైన్ చేశాడు. ఆయన ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. నువ్వు నీ జీవితంలో ఏది జరగాలన్నా అది ఆయన నిర్ణయించింది. అందుకే పౌలు గారు అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతున్నది. కీడుల్లాగా కనబడతాయి అవి, కానీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. అలా డిజైన్ చేసి పెట్టాడు ఆయన అక్కడ. దేవుని పిల్లలను నువ్వు బైబిల్లో చూస్తే వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో కీడులు వచ్చినాయి, కానీ దేవుడు వాటిని మేలుగా మార్చాడు. ఖచ్చితం అది. నీ జీవితం అంతే, నా జీవితం అంతే. బైబిల్లో వాళ్ళ భక్తుల జీవితాలు చెప్పుకొని సంతోషపడడం కాదు, ఆ భక్తుల జీవితాలను ఏర్పరచుకొని ఎన్నుకొని జరిగించి రాయించిన దేవుడే నిన్ను కూడా ఏర్పరచుకొని నన్ను కూడా ఏర్పరచుకొని మనలందరినీ ఎన్నుకొని మన జీవితాలను రూపించిరా అని ఇప్పుడు జరిగిస్తా ఉన్నాడు ఆయన. ఈ బైబిల్ మనకు ఒక ఉదాహరణ అయి ఉన్నది. ఈ భక్తుల జీవితాలు మనకు ఒక ఉదాహరణ అయి ఉన్నవి అవి. ఆ దేవుడు కేవలం ఆ భక్తులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన నీకు నాకు కూడా దేవుడు. ఆయన తన సంకల్పాన్ని, తన ఆలోచనలను వాళ్ళ జీవితంలో ఎలా జరిగించాడో మన జీవితంలో కూడా అలానే జరిగిస్తాడు ఆయన. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి సందేహం లేదు అందులో. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 ప్రకారముగా ఆయన మారని దేవుడు. ఆయన మోషే కాలంలో ఎలా పనిచేశాడో ఈ కాలంలో కూడా అలానే పనిచేస్తాడు. ఏలియా కాలంలో ఎలా పనిచేశాడో ఈ కాలంలో కూడా అలానే పనిచేస్తాడు.
మనకంటే ముందున్న కాలాలలో దేవుడు ఏమేమి జరిగించుకుంటూ వచ్చాడో మన కాలంలో కూడా ఆయన ఏర్పరచుకొని ఎన్నుకొనిన పాత్రలలో అదే కార్యాలు చేస్తాడు ఆయన. మనం చాలాసార్లు చరిత్రకు మాత్రమే దేవుణ్ణి పరిమితం చేస్తున్నాం. యేసుక్రీస్తుని చరిత్రకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. చరిత్రలో ఇట్లా చేశాడు, చరిత్రలో అట్లా చేశాడు, చరిత్రలో ఇట్లా చేశాడు. కానీ ఆ చరిత్రలో నుండి నువ్వు యేసుక్రీస్తుని బయటికి తీసి ప్రస్తుత కాలానికి నువ్వు దాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు నిజంగా ఏర్పరచబడి ఉంటే, నువ్వు నిజంగా ఎన్నుకోబడి ఉంటే, నిన్ను నిజంగా దేవుడు డిజైన్ చేసి ఉంటే, నీ జీవితాన్ని డిజైన్ చేసి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఎలా పని చేయాలో అదంతా నీకు అర్థమైపోతూ ఉంటుంది అక్కడ.